తన మనవడు లైంగిక దౌర్జన్యం కేసుపై దేవేగౌడ ఫస్ట్ రియాక్షన్. హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ వీడియోల వ్యవహారం ప్రధానంగా కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్కో సంచలన విషయం తెరపైకి వస్తుంది. తన మనవడు ప్రజ్వల్ రేవణ వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో దేవేగౌడ మొట్టమొదటిసారిగా స్పందించారు. ఇందులో భాగంగా ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకూడదని అన్నారు. ఈ వ్యవహారంలో చాలా మందికి ప్రమేయం ఉందని, వారెవరిని వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానించారు. తాజాగా జాతీయ మీడియాలో మాట్లాడిన దేవేగౌడ, ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు, అయితే చట్ట ప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికే హెచ్డి కుమారస్వామి చెప్పాడు. ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లను చెప్పినా కానీ వారిపై కూడా చర్చలు ఉండాలి అని హెచ్డి కుమారస్వామి అన్నారు. ఇదే సమయంలో ప్రజ్వల్తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కుమారస్వామి చెప్పారు అని గుర్తు చేశారు. మరోపక్క కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణకు ఇటీవల బెయిల్ వచ్చింది. తన కుమారుడిపై ఉన్న లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను కిడ్నాప్ చేసిన కేసులో మే 4న ఆయనను సిట్ అధికారులను అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో ఆయన అధికారులకు సహకరించలేదని వారు తెలిపారు. ఇందులో భాగంగా రేవణను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రాగా ఆ సమయంలో తన తండ్రి మాజీ ప్రధాని దేవేగౌడ నివాసంలో ఉన్న ఆయన సాయంత్రం 5:17 గంటల నుంచి 6:50 గంటల వరకు సరైన సమయం కాదని ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నారు. అయితే సాయంత్రం 6:50 తర్వాత ఆయన తలుపులు తీసి సిట్ అధికారులు ముందు లొంగిపోయారు.